హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే బుల్లెట్ బండి ఇంజన్ నాయిస్ వస్తుంది. ఇది ఎలా సాల్వ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, నేనైతే ఇంజిన్ అయితే ఓపెన్ చేశాను. కంప్లైంట్ ఏంటంటే చూడండి ఒకసారి. దీనికైతే హైడ్రాలిక్ పంపులు పోయినాయి. ఇప్పుడు దీన్ని మనం రీప్లేస్మెంట్ చేయాలంటే మామూలుగా అయితే ఇంజిన్ ఓపెన్ చేసుకోవాలి. కానీ మనం ఏంటంటే షార్ట్కట్లో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఒక ఎల్కి వస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ లోపల ఒక ఎల్కి వస్తుంది, క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ ఎల్కి వస్తుంది. ఆ ఎల్కి బోర్డు లూజ్ చేసుకొని 2 పిన్లు వస్తాయి. ఆ పిన్లు తీసుకొని మనం ఆ పిన్లు కానీ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఆ బుష్లు బయటకు వచ్చేస్తాయి. అయితే పిన్ వచ్చింది కదా, ఈ పిన్ను ఇలాగ వస్తుంది. నేను ఎలాగంటే ఒక పెట్రోల్ పైప్ తీసుకొని పెట్రోల్ పైప్ ఆ పిన్లో పోనిచ్చి నేనైతే బయటికి లాగాను. ఓకేనా? అలాగే ఇంకోటి కూడా ఉంటుంది. అటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 పక్కలు ఉంటుంది. ఓకేనా? 2 అయితే మనం తీసుకోవాలి. ఇక్కడైతే 2 పిన్లు వస్తాయి. 2 పిన్లు తీసుకున్నారంటే మీకు హైడ్రాలిక్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పోయి దీనివల్ల ఏంటంటే ఇంజన్ సౌండ్ వస్తూ ఉంది, కల అంట. ఇప్పుడు అదైతే మనం రెక్టిఫై చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, పిన్లు అయితే ఇవే. 2 హైడ్రాలిక్కి 2 పిన్లు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం అయితే దీన్ని పైకి లాక్కున్నామంటే ఇది ఆటోమేటిక్గా పైకి అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఈ 2 హైడ్రాలిక్ పంపులు అంటే ఈ పంపు మనం అయితే బిగించేస్తాను. ఈ బిగించిన వీడియో అయితే నేను పెట్టలేకున్నాను, సారీ, ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఇంజిన్ అంతా బిగించేసాను. బిగించేసిన తర్వాత ఇంజిన్ సౌండ్ అయితే చూడండి, ఏం లేదు సౌండ్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంజిన్ సౌండ్ అయితే చాలా తగ్గింది. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.